ఒక కొత్త కారు కొన్నాం. కారు వచ్చిన ఆనందంలో అమితమైన ఉత్సాహంతో కారు ఎక్కి సీట్ బెల్ట్ వేసుకోకుండా వెంటనే స్టార్ట్ చేసి అమిత వేగంతో నడుపుతూ సడన్గా ఒక లారీ అడ్డం వచ్చింది. బ్రేక్లు వేయడానికి ట్రై చేశా, కానీ ఏం చేయలేకపోతున్నా. వెంటనే లారీ గుద్దుకుని అమాంతం బోల్తా పడ్డా. అలాగే ఓ బండి మీద నడుపుతున్నాం. ఎలాంటి హెల్మెట్ వేసుకోలేదు. రింగమని ఆనందోత్సాహాలతో హైవే మీద నడుపుతున్నాం. సడన్గా ఓ బర్రె అడ్డం వచ్చింది. గుద్దుకుని కింద పడ్డాం. అమితమైన ఆత్మవిశ్వాసం, మన మీద మనకు ఉన్న నమ్మకం వేరే ఒకరి రక్షణను కోరుకోడు. ఇది మనిషి యొక్క తత్వం. కానీ వివేకవంతుడు ఏం చేస్తాడు? తన మీద ఉన్న నమ్మకం ఉంచుతూనే వేరే ఒకరి సహాయం కూడా అర్థిస్తాడు. అలా చేసిన వాడు మాత్రమే వివేకి లేదా జ్ఞానవంతుడు. ఆ సీట్ బెల్ట్ విలువ కానీ, ఆ హెల్మెట్ విలువ కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది వాటి విలువ. కాబట్టి ఆత్మవిశ్వాసం ఉంది కదా అని మనం విచ్చలవిడిగా తిరుగుతూ వేరే ఒకరి రక్షణను కోరుకోకపోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇలాంటి రక్షణనే మన దైవం మనకు ఒక వరంలాగా ప్రసాదించాడు. అదే తావూజ్. అందుకే ఈరోజు టాపిక్ తావూజ్, సేఫ్టీ ఫస్ట్. అస్సలాము అలైకుం. నేను సమీవుల్లా. ఈరోజు మరింత మంచి విషయంతో మనం ముందు కావాల్సిన రక్షణ సేఫ్టీ ఫస్ట్ గురించి చర్చించే విధంగా ఈరోజు మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మనం ఇంట్లో రాత్రిపూట నిద్రపోవాలి. ఏం చేస్తాం? మన తలుపులన్నీ కిటికీలన్నీ మూసేసి మనంతట మనం రక్షణలోకి తీసుకెళ్ళిపోతాం. అంటే ఇవన్నీ కిటికీలు తలుపులు మనం మూయడం వల్ల మనకు తెలియకుండానే ఒక ధైర్యం వస్తుంది, ప్రశాంతంగా పడుకోవచ్చని. ఇలాంటి ప్రశాంతతని ఇచ్చేందుకు దైవం కూడా మనకు ఒక అద్భుతమైన ఒక ఆయత్ వాక్యాన్ని ప్రసాదించాడు. ఇది మన జీవితాలకు ఎంతో వరమైనది. అందుకే తావూజ్, సేఫ్టీ ఫస్ట్. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. తావూజ్ అంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఈ వాక్యం ఎంతో విలువైనది. మనల్ని దైవ రక్షణలోకి తీసుకెళ్లే ఒక గొప్ప మహత్తు గల వాక్యం. దీని విలువ మనకు ఎందుకో అంతగా తెలియదని అనిపిస్తుంది. ఇంత గొప్ప వాక్యాన్ని మనకి ఏదైనా అర్థం కావాలంటే ముందు దాని యొక్క అర్థాలు తెలియాలి. ఈ అర్థం తెలియకపోవడం వల్లే మనం ఆ ఆయత్తులో కానీ ఆ వాక్యంలో ఏముందో మనకు అర్థం కాదు. సపోజ్ మనకు ఏం అర్థం కానప్పుడు ఆ చదివిన చదువు మనకు ఏ విధమైన ధైర్యాన్ని కానీ మనకు ఏ విధమైన బతుకుని కానీ ఇస్తాయి. కాబట్టి సోదరులారా, ఈ తావూజ్కున్న విలువ ఏందో ఈరోజు చూద్దాం. ఔజ్, ఐ సీక్ రెఫ్యూజ్, భద్రత కోరుకోవడం. నేను శరణు వేడుకుంటున్నాను. ఎక్కడ? ఎవరి దగ్గర? బిల్లాహి. బి అంటే లో, ఇన్ అని అంటాం. బి ఎవరిలో? అల్లాహ్, దైవంలో రక్షణ కోరుకుంటున్నాడు. ఐ సీక్ రెఫ్యూజ్ ఇన్ అల్లాహ్, ఔజు బిల్లాహ్. అర్థం ఏంటంటే నేను శరణు కోరుకుంటున్నాను ఆ మహత్తుడైన ఆ పరమాత్మని యొక్క, ఆ దైవం యొక్క శరణులో. ఎవరి నుంచి శరణు కోరుకుంటున్నాడు? మినష్ షైతాన్. మిన్ అంటే నుండి. ఎవరి నుండి? షైతాన్, ఈ మన ఆగర్భ శత్రువైన షైతాన్ నుండి. ఎవరితను? నిర్రజీం అంటే తిరస్కారానికి గురైనవాడు, దైవ కారుణ్యాన్ని కోల్పోయినవాడు, దేవుని నుంచి త్యజించబడినవాడు, దైవం నుండి తిరస్కరించబడినవాడు. అలాంటి తిరస్కరించబడిన షైతాన్, మన ఆగర్భ శత్రువు నుంచి మనం ఎవరి రక్షణ కోరుకుంటున్నాం? దైవం రక్షణను కోరుకుంటున్నాం. ఓ చంటి పిల్లాడిని సడన్గా మనం ఒక ట్రాఫిక్లో వదిలేసి వచ్చామనుకున్నాం. ఏమనుకుంటాడు ఆ అబ్బాయి? విపరీతంగా ఏడుస్తూ ఎత్తుక్కుంటాడు, నన్ను కాపాడండి అని. ఎవరిని? తన తల్లి ఎక్కడుందని ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఎక్కడ పోయింది నా తల్లి, లేకుంటే తండ్రి అయితే తండ్రి. ఎందుకని? ఆ అబ్బాయికి తెలుసు తన రక్షణ కేవలం తన వారి దగ్గర మాత్రమే ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఆ స్పృహ దైవం ఆటోమేటిక్లీ ఆ పిల్లాడిలో వేసాడు. కానీ అలాంటి ఆ స్పృహ మనకు పెద్దవ కానీ ఎందుకు లేదో మనకు అర్థం కాదు. మనల్ని మనం
లేనిపోని అపోహలు సృష్టించుకొని ఎంతో నమ్మకాన్ని, ఎంతో ఆత్మవిశ్వాసాన్ని చేసుకుంటూ ప్రతి పనిలో కూడా నాకెవరు అవసరం లేదు అన్న ధోరణులతోనే చేస్తున్నాం. తావూజు గురించి మనకు ఆజ్ఞ చేస్తూ అధ్యాయం 16, 98 వాక్యంలో ఇలా చెప్పబడింది: మీరు ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి దేవుణ్ణి శరణు వేడుకోండి. విశ్వప్రభువుపై నమ్మకం ఉంచిన వాళ్ళకి, విశ్వాసం ఉంచిన వాళ్ళకి వాడి పాచికలు పారవు. కాబట్టి మనకు ఎంత చక్కగా చెప్తున్నాడు అసలు దీని యొక్క విలువ. మిమ్మల్ని మీరు దైవరక్షణలోకి కోరుకోమంటున్నాడు. మనల్ని మనం దైవరక్షణలోకి వెళ్ళిపోవాలి. దైవమే రక్షణ కలిగిన వాళ్ళకి ఇంకే అసాధ్యం అంటే ఏదైనా ఉందా? ఆయన ఎవరైనా చేయగలరా? అసాధ్యం. ఎవడేం చేయలేడు. అంతటి గొప్ప మహత్తు గల ఈ ఆయత్తుని, ఈ వాక్యాన్ని మనం ఎందుకు దీన్ని ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థం కాదు. దీన్ని కేవలం ఖురాన్ పఠనానికి ముందే కాదు, మనం నిజ జీవితంలో ఏ పని చేయబోయినా, ప్రతి పని అది చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యంలో అయినా సరే దీన్ని ఒకసారి స్మరించి ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని దేవుని యొక్క రక్షణను కోరుకుంటూ మనం ఆ పనిలోకి ముందుకు దిగాలని ఆశిస్తూ దీన్ని ఎల్లవేళలా మన నిజ జీవితంలో కంపల్సరీగా ఆచరిస్తూ నలుగురికి చెబుతూ దీని యొక్క మహత్తును మీకు తెలిసిన నలుగురు కూడా చెప్పండి. దీని యొక్క విలువ. మనల్ని మనం దైవరక్షణ కోరుకుంటూ ఆ శాపగ్రస్తుడిన ఆగర్భశత్రు నుండి ప్రొటెక్షన్ అంటే మనల్ని భద్రత కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి పనిలోనూ దీన్ని ఆచరించే విధంగా నలుగురికి చెప్పండి. వారిని కూడా దైవరక్షణలోకి తీసుకోండి.